హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కామనర్గా ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ సోల్జర్ పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటాడు అంటే బిగ్ బాస్ హౌస్లో కేవలం ఆడవారిని మాత్రమే ఆకట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఎవరైనా ఏడిస్తే చాలు ఓదార్చడానికి మనోడు ముందుంటాడు. అయితే ఓన్లీ అమ్మాయిలు ఏడ్చినప్పుడు మాత్రమే. ఈ 3 వారాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించింది లేదు, ఆడింది కూడా లేదు. ఈ విషయంపై ఎన్నిసార్లు హింట్ ఇచ్చినా నవ్వుతూ నేను నా గేమ్ ఆడుతున్నాను అంటూ తన గేమ్ని అటకెక్కించేశాడు పవన్ కళ్యాణ్. దీంతో ఈరోజు వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్లో కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ టక్కున నువ్వు ఈ 3 వారాల్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టాస్క్ చెప్పు, ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు తీసుకున్న స్టాండ్ గురించి చెప్పు అంటే మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా లోపలికి వచ్చినటువంటి దివ్య కూడా ఇదే రకమైన క్వశ్చన్ చేయడంతో పవన్ కళ్యాణ్కి తన సినిమా మొత్తం అర్థమైంది. మన గేమ్ దొబ్బింది అని అర్థమై అది సార్ అని ఏదో చెప్పబోతుంటే అది లేదు ఇది లేదు, గేమ్ అయితే అంతకు మించి అస్సలు లేదు, ఇది నిజం, కేవలం అమ్మాయిలతో మాట్లాడటానికి లత్కోర్ పనులు చేయడానికి మాత్రమే, వారిని ఓదార్చడానికి మాత్రమే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు ఉంది, కానీ అగ్ని పరీక్షలో చూపించిన ఫైర్ మాత్రం కనిపించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నాగార్జున. అలాగే నీకు దివ్య 11వ ర్యాంక్ ఇచ్చిన సమయంలో ఆర్గ్యుమెంట్ చేశావు కదా, నా దృష్టిలో నీ ర్యాంక్ 11 కూడా కాదు, 16. అంటే ఆటలో అరటిపండు నువ్వు, అసలు ఏం గేమ్ ఆడావని నీకు ఆ ర్యాంక్ ఇవ్వాలో చెప్పు అంటూ సూటిగా అడిగేసరికి పవన్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. సో మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ ఆటని ఈరోజు నాగార్జున తేటతెల్లం చేయడం అయితే జరిగింది. మరి ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ఆట మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎలిమినేట్ అయితే ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆట అలా ఆడాడు. మరి పవన్ కళ్యాణ్కి నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.